తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. దేవుడి సన్నిధిని దుర్వినియోగం చేయడం అత్యంత ప్రమాదకరం. కానీ ఆ రాజకీయం అలాగే సాగుతోంది. ఇంతకుముందు లడ్డూల్లో కల్తీ జరిగిందన్నటువంటిది స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడటం ప్రారంభించి ఆ పైన అదే సాగతీస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు కంట్రోల్ చేసింది. ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమన్నా నిరూపించారా, లేదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లడ్డూలను ఏమన్నా చెక్ చేయించారా అన్నటువంటిది. ఆ తర్వాతన దాని మీదన చేసిన ఎంక్వైరీలో ఫైనల్గా తేలింది ఏంటంటే అప్పట్లో పంది మాంసం, ఆవు మాంసం, ఆవు కొవ్వు, పంది కొవ్వుతో చేసినటువంటి నెయ్యి వాడారు అన్నటువంటి ఒక దారుణమైనటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. చివరికి డాల్డా అన్నటువంటి విషయం రిపోర్ట్లో ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి అదే పాయింట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కోర్టు మందలించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు దాన్ని కంట్రోల్ చేసి సిబిఐ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తుకు ఆదేశింది. ఆ దర్యాప్తులో తేలింది కూడా పంది కొవ్వును ఆవు కొవ్వు కాదు, డాల్డా లాంటిది కలిపారన్నటువంటిది పర్మిషన్ లేకుండా, అంటే సాంకేతిక పరమైన అంశాల్లో లోపాలు తప్పించి అలాంటి అప్రాచ్య పనులు చేసినటువంటి ఆధారాలు ఏమీ తేలలేదు. అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అక్కడే దేవుడు అక్కడ జరుగుతున్న, అంటే భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి అంశం అక్కడ ప్రసాదానికి దేవుడు అక్కడ కంట్రోల్ చేశాడు. సరే, అక్కడ మనకు ఒక మెసేజ్ ఉంది. స్వార్థానికి గుడిని వాడకూడదు, ఆధ్యాత్మికతను వాడకూడదు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మరొకటి పరకామణి అంశం. ఈ విషయం మీద నేను దాదాపుగా 6 నెలల క్రితం 7 నెలల క్రితం ఒక వీడియో చేశాను. పరకామణి అంశం అప్పుడు చర్చకు వచ్చినప్పుడు పరకామణిలో రవికుమార్ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్రమం, ఏదైతే జియంగార్ ఆశ్రమం ఉంటుంది కొండపైన, పెద్ద జియంగారు, చిన్న జియంగారు ఉంటారు. మన ఈ బయట ఉన్న చిన్నజీరు స్వామి వీళ్ళదిగా అక్కడ కొండపైన జియంగారులు ఉంటారు. ఇది తరతరాల సంప్రదాయం, రామానుజ సంప్రదాయంలో భాగంగా జియంగారు అంటే పర్యవేక్షకుడు అనమాట. ఓ రకంగా ఆలయానికి సంబంధించినటువంటి కాపలా వ్యవస్థ అనమాట ఆయన. ఆ జియంగారికి సంబంధించినటువంటి ఆ స్వామీజీలు అలాగ కొనసాగుతూ ఉన్నారు, తరతరాలుగా నడుస్తూ ఉంది. ఆ జియంగార్ ఆశ్రమం తరపున వాళ్ళు ఒకళ్ళు కాపలా వ్యవస్థ కాబట్టి, అంటే వాళ్ళే పర్యవేక్షక వ్యవస్థ కాబట్టి వాళ్ళ తరపున ఒకళ్ళు పరకామణిలో కౌంటింగ్ అప్పుడు ఉండాలి. అట్లా ఉండేటటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి డాలర్లు చౌర్యం చేస్తూ పట్టుబడ్డాడు. అతని దగ్గర దొరికిన డాలర్లు మొత్తం కలిపితే ఒక ఇండియన్ కరెన్సీలో 80,000 లక్ష రూపాయలు ఉంటుంది. అది పట్టుకున్న తర్వాత యాక్చువల్గా అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, 10-15 రోజులు రిమాండ్. ఆ తర్వాత అయితే శిక్ష ఒక 3 నెలలు వేస్తారు, నెల వేస్తారు, ఫస్ట్ టైం అని చెప్పి వదిలేస్తారో తెలియదు, అది జరుగుతుంది. అయితే ఆ రోజున పోలీసులు అతన్ని విచారించినటువంటి సందర్భంలో అతను గత 20 ఏళ్ళ నుండి చేస్తున్నాను, ఇప్పుడే ఇట్లా పట్టుకున్నారని చెప్తే ఆ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేస్తే కుటుంబ సభ్యులు ఇట్లాగా మనమేంటి, ఇదేంటి, ఈ దౌర్భాగ్యం ఏంటి, అట్లాంటి సొమ్ముతోన మేము బతుకుతుంది, చిచి అని చెప్పేసి ఆ ఆస్తి మాకు వద్దన్నారు. అతను ఆ 20 ఏళ్ల నుంచి ఇట్లా డాలర్ల ద్వారా సంపాదించుకున్నటువంటి సొమ్ములతో ప్లస్ అతని జీతంతో కావచ్చు, ఇతరత్ర అతని సంపాదనతో కావచ్చు కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించుకున్నాడు. అధికారిక లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దాదాపు 17.5-18 కోట్లు ఉంది. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే దాదాపు 100 కోట్ల వాల్యూ ఉంటుంది అది ఆ ఆస్తి. ఏది అతను ఆ డబ్బులతో కొన్నటువంటి కావచ్చు, లేదా అతని జీతాల్లోంచి కొన్నవి కావచ్చు, లేదా అతని కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆస్తి కావచ్చు, ఇదంతా 100 కోట్లు. ఆ మొత్తం కూడా గుడికి రాసి ఇచ్చేస్తానని చెప్పి అతను కుటుంబం వాళ్ళు చెప్పేటప్పటికి రాయమని చెప్పారు. రాయమన్నప్పుడు రాయడానికి అప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు, పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు, ఓ రిటైర్డ్ జడ్జి గారితో మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడాక అతను ఆస్తి అంతా రాసిస్తానన్నప్పుడు అతని మీద కేసు లేకుండా చేయాలి, అయితే అది చట్ట ప్రకారమే చేయాలి, లోక్ అదాలత్లో పెట్టాలి, అది పాలక మండలిలో తీర్మానం కూడా చేయాలి అన్నటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు. తద్వారా అతను ఈ తప్పు చేసినట్టు దాంట్లో రాశారు, తప్పు చేసినందుకు గాను అతను ఇది పరిహారంగా ఇచ్చుకుంటానన్నట్టు రాశారు. అతని చేత లెటర్ తీసుకుని దాని ఆధారంగా అతని ఆస్తులన్నీ రాయించుకుని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ ఆస్తులను అమ్మితేనే రిజిస్ట్రేషన్ వాల్యూ డబ్బులు కట్టగలరు. ఎందుకు? లక్షల రూపాయల వాల్యూ. ఇదే విషయాన్ని ఇందులో సలహా ఇచ్చినటువంటి అప్పుడున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయమూర్తి గారికి, మాజీ న్యాయమూర్తి గారికి చెప్తే భగవంతుడు ఇంత మంచి చేశాడా, ఇతను 20 ఏళ్ల నుండి సంపాదించినటువంటిది రాసిస్తానన్నాడంటే భగవంతుడు అతని తప్పుకి తగినటువంటి ఇది చేసినట్టే కదా,
అయితే నాకు నా వంతు సేవ నేను కూడా చేస్తానంటూ ఆ మొత్తం రిజిస్ట్రేషన్కి అయ్యే వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ ఆ న్యాయమూర్తి గారు, మాజీ న్యాయమూర్తి గారు పే చేశారు. ఇది నాడు జరిగినటువంటి ఆ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం రాసిచ్చారు. ఆ తర్వాతనే ఏదో ఒకటి రెండు మీడియాల్లో ఇలాగ డబ్బులు రాయించుకుంటూ వ్యక్తిగతంగా ఒక పోలీస్ అధికారం సంథింగ్ ఇంకొకళ్ళు ఎవరో రాయించుకున్నారు అని చెప్పి కూడా ఆరోపణ వచ్చింది. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ మీద కేసు పెట్టడం కూడా జరిగింది, తప్పుడు వార్తలు రాశారని చెప్పి. ఆ జర్నలిస్ట్ లేదు ఇది వాళ్ళు కావాలని చేశారు అన్నటువంటిది చెప్పినటువంటిది. అప్పుడు ఆ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ విషయంలో పరకామణిలో చౌర్యం జరిగింది 100 కోట్ల రూపాయల వరకు అన్నటువంటి ఆరోపణ లోక్ అదాలత్లో అంటే ఏంటి, ఇట్లాగా ఇద్దరి మధ్యన సామరస్యపూర్వక పరిష్కారం అయినప్పుడు లోక్ అదాలత్ దాంట్లో కేసు క్లోజ్ అవుతుంది. అలా కేసు చట్టబద్ధంగా క్లోజ్ చేయించారు. ఇప్పుడు అది కాదు, దాంట్లో సిఐడి దర్యాప్తు అన్నటువంటి దానికి న్యాయస్థానం ఓకే అంది. కాబట్టి ఇప్పుడు సిఐడి దర్యాప్తుగా ఆదేశిస్తున్నారు. ఇందులో రాజకీయం అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, సిఐడి దర్యాప్తుగా ఆదేశించాక సిఐడి దర్యాప్తు ద్వారా తేలాల్సిన అంశాలు ఇప్పుడు రాజకీయంగా మాట్లాడేస్తున్నారు. భానుప్రకాష్ మాట్లాడేశారు, తర్వాత లోకేష్ ట్వీట్ చేసుకొచ్చారు, రేపు మాపు ఆ నిందితులే మాట్లాడతారు వాళ్ళు అంతంతోనే కావాలని రాజకీయంగా ఈ పాయింట్ తెర మీదకి తీసుకొచ్చారన్నట్టుంది స్పష్టమవుతుంది. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్ అంతా కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇది చట్టబద్ధంగానే జరిగింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తులో అది చట్టబద్ధంగా చేసినది వాళ్ళు వేరే ఇంటెన్షన్తో చేశారని చెప్పి రేపు పొద్దున ఎఫ్ఐఆర్ కట్టి అప్పుడున్నటువంటి ఈఓ మీదన అప్పుడున్నటువంటి చైర్మన్ మీదన కేసులు కట్టేటటువంటి అవకాశం ఏమైనా ఉందేమో చూడాల్సి ఉంది. ఓవరాల్గా కేసు నిలబడ్డం కంటే దీంట్లో రాజకీయ ప్రయోజనం అంటే దేవుడి సొమ్ముని దోచేసుకున్నారు. ఇప్పుడు మొన్న 40 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో దోచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి విమర్శలు ఆ ఇష్యూస్ నడుస్తున్నటువంటి సందర్భంలో అట్నుంచి ఇటుకి డైవర్షన్ అవుతుందా, వెంకటేశ్వర స్వామి గారు కూడా అదే కోరుకున్నారా ఆ రోజున జరిగినటువంటిది అన్నటువంటిది తేలాల్సి ఉంది.